హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో క్లోనింగ్లో ఇది థర్డ్ సిరీస్ అండి. క్లోనింగ్లో ఇది థర్డ్ లెసన్ ఇన్ఫ్యాక్ట్. సో క్లోనింగ్లో ఎందుకు 3 లెసన్స్ అంటే, సో ఫస్ట్ 2 లెసన్స్ అనేది చాలా బేసిక్ ఇంట్రొడక్షన్. కానీ ఈ పర్టికులర్ వీడియోలో క్లోనింగ్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ప్రాబబ్లీ నేను అవి జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఫ్లో ఉంది, ఒపాసిటీ ఉంది, అలైన్ ఉంది, కరెంట్ లేయర్స్ ఉంది, మోడ్ ఉంది. ఇవన్నీ ఆప్షన్స్ అండి క్లోనింగ్లో. కానీ ప్రతి ఆప్షన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది. సో ఇలాగే ఇక్కడ పక్కన ఇంకో డాక్యుమెంట్ ఉంది. ఇవన్నీ సో మినీ పిక్చర్స్. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇదే క్లోనింగ్ యూజ్ చేసి ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశాను. సో ఈ ఏరియాలో ఒక కొత్త లేయర్ తీసుకొని జూమ్ చేస్తున్నాను. అంటే సారీ, జూమ్ కాదు, బ్రష్ సైజ్ పెంచుతున్నాను. మీకు ప్రివ్యూ కనబడుతుందా? చూడండి. అంటే చిన్న బ్రష్తో 10 సార్లు డ్రా చేయడం కంటే పెద్ద బ్రష్ తీసుకొని ఒకేసారి డ్రా చేయడం బెటర్ కదా. ఓకే, సో ఫైన్. నేను ఈ ఏరియాలో క్లిక్ చేస్తాను. సో క్లిక్. సో మీకు ఈ పిక్చర్ హెడ్ అనేది కొంచెం కింద ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు పిక్చర్ ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు అయితే పై హెడ్ పార్ట్ మీకు లేదు అనుకోండి, పిక్చర్లో ఇలా పెట్టొచ్చు. ఆల్రెడీ పిక్చర్ క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. సో ఈ ఐ డ్రాపర్తో ఇది కొంచెం బెటర్ కలర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ పెట్టాను. సో ఇంకా మీకు ఈ ప్యాచ్ అనేది క్లియర్గా కనపడుతుంది ఈ ఏరియాలో. దీన్ని కానీ సెలెక్ట్ చేసి కొంచెం ఫెదర్ ఇచ్చి మీరు ఒక 10 వద్దులేండి, ఒక 3-5 సరిపోతుంది. డిలీట్ కొట్టారనుకోండి, సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే అది మీకు అది ఆ ప్యాచ్ లేదు చూడండి, క్లియర్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ మీకు వెబ్ బ్యానర్ లాగా యూజ్ చేయవచ్చు దీన్ని. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలరు ఈ ఇక్కడ మ్యాచ్ చేశాను ఐ డ్రాపర్తో. సో అలాగే నేను ఇదే పిక్చర్ని సేమ్ మళ్ళా ఐ డ్రాపర్తో క్లిక్ చేసి ఒక కొత్త పిక్చర్ తీసుకుంటున్నాను. ఈసారి 1200 తీసుకుంటాను. సో సేమ్. ఈసారి ఈ ఒపాసిటీ ఉంది చూసారా, ఈ ఒపాసిటీ ఇక్కడ 50 ఇచ్చాను, లేదంటే 25 ఇచ్చాను. ఇప్పుడు డ్రా చేస్తాను, చూడండి ఏమవుద్దో. లైట్ వచ్చేసింది. మళ్ళీ ఈసారి 50 ఇస్తాను, ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తాను, కానీ రావట్లేదు చూడండి. సో ఒక పిక్చర్ ఒకేసారి వస్తుంది. కంటిన్యూగా రావాలి అంటే ఈ అలైన్ అనే ఆప్షన్ తీసేయాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ వస్తుంది. మీకు లాజిక్ అర్థమైందా? కానీ డిఫరెన్స్ ఏంటి, అది 25 ఉంది, ఇది 50 ఉంది. మళ్ళీ అలైన్ తీసేసాను, ఈసారి 75 చేస్తున్నాను. అంటే ఇప్పుడు అలైన్, ఒపాసిటీ 2 ఆప్షన్లు చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఇది 75 ఒపాసిటీ. ఒపాసిటీ అంటే దాని యొక్క ట్రాన్స్పరెన్సీ లెవెల్. ఈసారి 100 చేస్తాను. కానీ లేయర్స్ తీసుకొని ఉంటే ప్రతిదానికి బాగుండేది, బట్ కానీ లేయర్ తీసుకున్నాను. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఇది. సో ఇప్పుడు నేను Ctrl+T క్లిక్ చేసి ఇలా ప్లేస్ చేశాను. ఓకేనా, ఫైన్. దీన్నే డూప్లికేట్, Ctrl+T ఫ్లిప్ చేస్తాను. సో మీకు వేరియేషన్ తెలుస్తుంది. సో ఈ ఓవరాల్గా మళ్ళీ Ctrl+T ద్వారా ఓవరాల్గా అందరినీ తగ్గిస్తాను, సెంటర్లో ప్లేస్ చేస్తాను. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు నాకు ఈ క్రాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పై హెడ్ పోర్షన్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇమేజ్లో క్రాప్. ఫైన్, ఇలా. సో ఇదేమో 25 ఒపాసిటీ, 50 ఒపాసిటీ, 75 ఒపాసిటీ, 100 ఒపాసిటీ. ఓకేనా, అది ఒపాసిటీ. సెకండ్ వచ్చి అలైన్ ఆప్షన్. ఈ రెండు చూసాం ఇప్పుడు మనం. ఓకేనా, సో అలాగే ఇక్కడ చూడండి, ఇంకొక మెయిన్ ఆప్షన్ ఏంటంటే లేయర్స్ కంట్రోలింగ్ అంటారు. ఇంకొక కొత్త ఆప్షన్ తీసుకొని ఈసారి నేను ఒక 1800 కొంచెం పెద్దగా ఉంది డాక్యుమెంట్. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే, ఈ క్లోన్ స్టాంప్ తీసుకొని ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి డ్రా చేస్తే రావట్లేదు. ఎందుకని? ఇక్కడ మెసేజ్ చూడండి, కుడ్ నాట్ యూజ్ క్లోన్ స్టాంప్ బికాస్ ది సోర్స్ ఈజ్ ఏ గ్రూప్ అంటుంది. సో ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది గ్రూప్లో ఉంది అని చెప్తుంది. మరి గ్రూప్ని డిలీట్ చేద్దామా ఒకసారి. డిలీట్. ఏమంటుంది, నాకు గ్రూప్ మాత్రమే డిలీట్ అవ్వాలి, దానిలో ఉన్న లేయర్స్ వద్దు. సో ఓన్లీ గ్రూప్ మాత్రమే డిలీట్ చేయమని చెప్తున్నాను. ఫైన్. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి వచ్చింది. మరి దీని పక్కన ఇన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా, అవి రాలేదు చూడండి. అంటే నేను ఇప్పుడు ఏ లేయర్లో ఉన్నానండి? ఇక్కడ ఫస్ట్ లేయర్లో ఉన్నాను. ఒకవేళ నేను 4th లేయర్ ఏదో ఒక్కసారి ఆఫ్ చేయండి. ఏది 4th లేయరు? ఇదిగోండి, మీకు కనబడుతుందా స్క్రీన్లో? ఇది 4th లేయర్. సో నేను 4th లేయర్ సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని ఈ ఫస్ట్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుద్దో చూడండి. సో ఒకసారి నేను దీన్ని బ్యాక్ స్పేస్ వచ్చి క్లిక్ చేశానంటే
ఆ ఫస్ట్ పిక్చర్ రాదు, ఫోర్త్ ఒక్కటే వస్తుంది. సో నాకు ఫోర్త్ కావాలి, దాని కింద ఎన్ని లేయర్స్ ఉన్నాయో అవన్నీ కావాలి. ఇప్పుడు ఫోర్త్ సెలెక్ట్ చేసి దానికి కింద ఎన్ని లేయర్స్ ఉన్నాయి అవన్నీ కావాలి అన్నప్పుడు ఇక్కడ కరెంట్ అండ్ బిలో అనేది సెలెక్ట్ చేయాలి. కరెంట్ లేయర్ అంటే ఆ ఒక్క లేయర్ మాత్రమే వస్తుంది. కరెంట్ అండ్ బిలో అంటే అన్ని లేయర్స్ వస్తాయి. ఓకేనా? సో కరెంట్ అండ్ బిలో దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను, మళ్ళీ మరొక్కసారి ఇక్కడికి వచ్చి డ్రా చేస్తే దాని కింద ఉన్న లేయర్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకేనా? కానీ పై రావు. ఇక పై రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి కరెంట్ అండ్ బిలో అనాలి. అంతే కదా మీరు చెప్పే ఆన్సర్? వండర్ఫుల్. సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఇదే ఆన్సర్ నాకు చెప్తారు. సో అది కాదు, ఇక్కడ ఆల్ లేయర్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆల్ లేయర్స్ అంటే అన్ని లేయర్స్ వచ్చేస్తాయి. ఈవెన్ నేను ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఈ న్యూ డాక్యుమెంట్లో డైరెక్ట్గా మీకు అన్ని లేయర్స్ యాడ్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రెడీమేడ్ షేప్స్ ఉంటాయి ఇక్కడ, అవి షేప్స్ తీసుకుందాం. సే కరెంట్ షేప్స్లో ఈ షేప్స్ అనేది మీకు సపరేట్ వీడియో ఉంది కాబట్టి డోంట్ వర్రీ. సో నేను వీటి గురించి నేను తప్పకుండా మీకు ఒక కంప్లీట్ ఫుల్ ట్యుటోరియల్ పెడతాను. సో ఇక్కడ మీకు చాలా వండర్ఫుల్ షేప్స్ అనేవి క్రియేట్ చేసాను, రెడీమేడ్ దొరికిపోతాయి మీకు. సే ఈసారి నేను సింబల్స్ అంటాను. సో మనకి నేను అనుకున్న షేప్ ఏదైనా లీఫ్ అట్లాంటివి దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాను. ఆర్నమెంట్స్ అంటాను, ఆబ్జెక్ట్స్ ప్రాబ్లీ దీంట్లో దొరకవచ్చు. సో దీంట్లో కూడా లేదు. ఎనీవే ఈ హ్యాండ్ టూల్ తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్ టూల్తో ఇలా డ్రా చేశాను నేను. యాక్చువల్గా దీన్ని పాత్ అంటారండి. ఓకేనా? ఇక్కడ మీరు పాత్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డ్రా చేయండి ఇలా. సో కంట్రోల్ ఎంటర్ కొడితే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లోన్స్ టూల్ తీసుకొని న్యూ లేయర్తో ఇలా డ్రాగ్ చేశారనుకోండి, సో మొత్తం వస్తుంది. అంటే అన్ని లేయర్స్ వస్తాయి, అది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఎందుకు అన్ని లేయర్స్? దీని యొక్క సైజ్ ఎంత ఉంది ఒకసారి చూడండి. ఇదంతా సెలెక్ట్ చేసి సైజ్ ఎంత ఉంది ఇది ఎలా తెలుస్తుంది? కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్ అంటే లేయర్ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి దీంట్లో నేను ఈ హ్యాండ్ టూల్తో డ్రా చేశాను. ఇప్పుడు చూడండి దీన్ని క్లోజ్ చేశాను ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజు అది. సో ఇప్పుడు సేమ్ అదే ఈ క్లోన్ స్టాంప్తో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి ఇక్కడ ఇలా డ్రాగ్ చేస్తే అన్ని పిక్చర్స్ వస్తాయి ఇప్పుడు ఇలా హ్యాండ్ టూల్తో. కానీ మీరు డ్రా చేసేటప్పుడు పై నుండి డ్రా చేస్తే బెస్ట్ ఇలా ఇది. ఓకేనా? ఫైన్. ఇదండి దీంట్లో మీకు ఈ పర్టికులర్ వీడియోలో మనం చూసింది ఏంటి? అలైన్ అనే ఆప్షన్ చూసాం, కరెంట్ లేయర్ చూసాం, కరెంట్ అండ్ బిలో చూసాం, ఆల్ లేయర్ చూసాం, ఒపాసిటీ చూసాం. ఓకేనా? ఫైన్. సో ఇవి క్లోనింగ్ ఆప్షన్స్ అండి. స్టిల్ మనం ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కొన్ని వెబ్ టెంప్లెట్స్, అప్పుడు రెగ్యులర్గా ఇట్లా మళ్ళీ యూజ్ చేస్తాను నేను. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.